భవిష్యత్ అయితే భారతదేశానికి ఒక పెద్ద కష్టకాలం. మేబీ అప్పుడు మనం కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని, బర్మా వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని, శ్రీలంక వాళ్ళని వీళ్ళందరినీ రాణించుకోలేము. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ మనుషులు దొరకరు. ఇప్పటికే మన ఆంధ్ర, తెలంగాణలో హైదరాబాద్లో ఉద్యోగాలు చేసే వాళ్ళల్లో, వ్యాపారాలు చేసే వాళ్ళల్లో 100కి 60 మంది, 60 ఏంటి 70 మంది అనుకోవాలి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళ, గుజరాత్ నుంచి వచ్చేవాళ్ళ, బీహార్ నుంచి వచ్చేవాళ్ళ, ఇట్లాగా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు అనేక మంది. హైదరాబాద్, ఆంధ్రాలో అయితే ఇవాళ బార్బర్ షాపు దగ్గర నుంచి, దాన్ని ఏమంటారు, ప్లంబర్ దగ్గర నుంచి, ఇళ్ల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ దగ్గర నుంచి 100కి 60 మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. రైతు కూలీలో 100కి ఇప్పుడు 30 మంది ఇతర ప్రాంతాల నుంచినే వచ్చిన వాళ్ళే ఉంటున్నారు. అంటే బీహార, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ, ఒరిస్సాన ఇట్లాంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇట్లాగా మార్పు ఇప్పటికే జరిగిపోయింది. ఇక రాబోయే రోజుల్లో శాంతం వర్క్ ఫోర్స్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇతర దేశాలకి వర్క్ ఫోర్స్ అవసరం పెరిగిపోయింది, మానవ వనరుల కొరత పెరిగిపోయింది అక్కడ. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాతన అక్కడ అనేక మంది ప్రాణాలు కోల్పోవడం వల్ల 10 లక్షల మంది భారతీయుల్ని వివిధ రకాలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాల పనులు, ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి, ప్లంబింగ్ దగ్గర నుంచి అనేక మందిని తీసుకెళ్ళడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. 10 లక్షల మందిని. దాంతో ఇక్కడ అంతమంది తగ్గిపోతారుగా. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ 1,00,000 మందిని, జర్మనీ మనోళ్ళని పిలుస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాలు భారతీయులు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి అక్కడ 8 గంటలంటే 6 గంటలు పనిచేస్తారు. అట్లాంటిది మనం 8 గంటలంటే 12 గంటలు పనిచేసే మనస్తత్వం ఉంటుంది. 4 రూపాయలు ఎక్కువ వస్తుందంటే రాత్రి పగలు పనిచేసే మనస్తత్వం ఉంటుంది. నిజాయితీగా పనిచేస్తారు, బాధ్యతగా పనిచేస్తారు, సంస్కారవంతంగా ఉంటారు, మత చిచ్చులు రాజేయరు, వివాదరహితంగా ఉంటారు. అది వాళ్ళకు కూడా అవసరం. కాబట్టి ఇక్కడ మన వాళ్ళని పిలిచేటటువంటి కార్యక్రమం పెరుగుతోంది క్రమంగా. ఇదే అలాగే సాగితే కనుక రాబోయే రోజుల్లో భారతదేశం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా? శ్రీలంక నుంచినా, నేపాల్ నుంచినా, భూటాన్ నుంచినా, ఎక్కడి నుంచి అనేది మనం వెతుక్కోవాలి.